Bless the Lord, oh my soul. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. థ్యాంక్ యూ మా. అలాగే 9వ వచనం కూడా చదువుకుందాం. అదే ప్రకటన. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. ధన్యులు అని రాయం. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలబడిన వాళ్ళు ధన్యులు అని రాయం. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఇది దేవుని ఆరాధించే దినం. ఇది ఆదివారం. ఈ వారంలో అంతా కూడా మేము ఉద్యోగం చేసుకోగలిగామంటే, వ్యాపారం చేసుకోగలిగామంటే, చదువుకున్నామంటే అది దేవుని కృపచేతనే. ఈ దినం మేము దేవునికి కేటాయించాలి, దేవుని ఆరాధించాలి అని ఎంతో మంచి ఉత్సాహంతో తండ్రి, మంచి ఉద్దేశంలో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతం రెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక సింపుల్ ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తాను. బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్, అతి అవసరమైనవి జీవించుటకు అనగానే ఏమంటారు? ఎస్పెషలీ హిందీలో ఏమంటారు? ఎవరైనా చెప్పగలుగుతారా? రోటీ కపడా और మకాన్. రోటీ కపడా और మకాన్. ఇది అతి అవసరం. ఇది లేకుండా ఉంటే మనిషి బతకలేడు. అయితే బీహార్లో కొన్ని నెలల క్రితము ఎలక్షన్స్ స్టంట్ అయ్యేటప్పుడు, ఎలక్షన్ ప్రమోషన్స్ అయ్యేటప్పుడు, అందరు క్యాన్వసింగ్ చేసేటప్పుడు ఒక పార్టీ వాళ్ళు ఏమన్నారంటే రోటీ కపడా और మకాన్ और వైఫై బి అని అన్నారు. ఈ కాలంలో వైఫై కూడా మనకి చాలా అవసరం ఉన్నది, అవునా? మీరు ఏ హాస్టల్లో ఉన్నా సరే వైఫై ఉందా అని మీరు అడిగి బహుశా ఆ హాస్టల్ లోపల మీరు అడుగు పెడతారు కావచ్చు. ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే రోటీ కపడా और మకాన్ ఇది చాలా మనకి అవసరం. దాంట్లో ఎప్పుడు కపడా వస్తుందో, బట్టల విషయం వస్తున్నాయో మనం గమనిస్తే కొన్ని సందర్భాల్లో మనం మామూలుగా ఇంట్లో వేసుకున్న బట్టలు వేసుకొని కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలకు వెళ్తామండి. అడుగుతున్నా మిమ్మల్ని. వెళ్ళాం కదా, వెరీ గుడ్. ఇప్పుడు ఒక పెద్ద విందు, పెద్ద పెళ్లి విందు అనుకుందాం, ఆర్ ఒక పెద్ద నాయకుడుని మనం కలవడానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి బట్టలు మనం వేసుకొని వెళ్తాము అని అంటే, ఆ సందర్భం తగ్గట్టు అని మనము అనుకొని వేసుకొని వెళ్తాం. ఓకే, అది మంచిదే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక నిజమైన సందర్భం కూడా మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఏమనంటే, ఒక 10 సంవత్సరాల క్రితము అమెరికా ప్రెసిడెంట్ గారు బారాక్ ఒబామా గారు భారతదేశం వచ్చారు. వచ్చినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు ఆయనని రిసీవ్ చేసుకోవడానికి. ఎందుకంటే అంత పెద్ద నాయకుడు వస్తున్నాడంటే మన భారతదేశం నాయకుడు కూడా చాలా పెద్ద మనిషే ఉండాలి. ఒక మామూలు మినిస్టర్ వెళ్ళి వెల్కమ్ చేయడానికి లేదు, ప్రైమ్ మినిస్టర్ గారే వెళ్ళారు. అయితే నాకు ఇంకా బాగా గుర్తుంది, ధర్మానందన్ అనే ఒక మంచి క్లాత్ షాప్, అక్కడి నుంచి ఆయన బట్టలు తయారు చేసుకొని మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆ ప్రెసిడెంట్ గారిని మీట్ అవ్వడానికి వెళ్ళారు. అందరికీ చాలా నచ్చింది
ఆ బట్ట చూస్తే మన ప్రైమ్ మినిస్టర్ గారిది నేవీ బ్లూ కలర్ అన్నమాట. అయితే అందరికీ నచ్చినప్పుడు కొన్ని రోజుల తర్వాత నాకు ఇంకా బాగా గుర్తుంది, ఆ దినం వచ్చి ఫిబ్రవరి 20, 2015. ఓకే, ఫిబ్రవరి 20వ తారీఖు 2015. ఏ బట్ట మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వేసుకొని వెళ్ళారో దాన్ని ఆక్షన్ చేశారు. ఏం చేశారు? ఆక్షన్ చేశారు. ప్రజలు కూడా మీరు కావాల్స్తే కొనుక్కోవచ్చు అని ఆక్షన్ చేశారు. చాలా బాగుంది. ప్లస్ ప్రైమ్ మినిస్టర్ గారు వేసుకున్న బట్టలు, ప్రత్యేకమైన సందర్భంలో వేసుకున్న బట్టలు. అయితే ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా ఎంతకి అది అమ్ముడుపోయిందో అనేది? ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా? సరే నేను చెప్తాను. 4,32,00,000 ఆ ఒక్క వస్త్రము 4,32,00,000. ఎవరు కొన్నారు ఆక్షన్లో అంటే లాల్జీ పటేల్ అనే డైమండ్ మర్చెంట్, సూరత్కి చెందిన డైమండ్ మర్చెంట్. డైమండ్ అంటే మీకు తెలుసు, వజ్రాలు అమ్మే వ్యక్తి. సూరత్ పట్టణంకి చెందిన వ్యక్తి లాల్జీ పటేల్ అనే వ్యక్తి దాన్ని కొన్నాడు. అంటే దాన్ని కొనటమే కాదు, దాన్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో ఒక ప్రత్యేకమైన చోటలో దాచిపెట్టి, ఇది ప్రైమ్ మినిస్టర్ గారి బట్టలు, నేను కూడా వాడను కానీ నేను కొన్నాను చూడండి అని చూయించటకు ఒక చోటలో పెట్టేశాడంట. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, సందర్భమే కాదు, ఎవరిని కలవటమే కాదు, ప్రత్యేకంగా మనం దేవాది దేవుడు, రాజాది రాజు, పరలోకంలో నివసించే ఆ దేవుణ్ణి మనము కలవడానికి వెళ్ళాలి అని అంటే మన దగ్గర ఆ సందర్భం తగ్గట్టు వేసుకోవడానికి ఏ బట్టలు కూడా లేవు, కానీ ఆయన నీతి బట్టలు ఇస్తాడు. హల్లెలూయా అని ప్రైజ్ ది లార్డ్. నీతి వస్త్రములు ఉచితంగా దేవుడిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొత్త నిబంధన వాక్య భాగం మనం చదువుకున్నాం. ఏం జరుగుతున్నది ఆ సందర్భంలో? రాజకుమారుని పెళ్లి. రాజుగారు అందరినీ కూడా పిలిచారు. పిలిచినప్పుడు ఆ కాలంలో ఆచారం కూడా ఏంటంటే, రాజు పెళ్లి కుమారుని పెళ్లి, రాజకుమారుని పెళ్లి, రాజు ఏం ఏర్పాటు చేస్తున్నాడు ఆయన కొడుకు కొరకు పెళ్లి, అది వచ్చినప్పుడు రాజుగారు ఉచితంగా ఇచ్చే పెళ్లి వస్త్రములు వేసుకొని రావాలి. ఏం వేసుకొని రావాలి? పెళ్లి వస్త్రములు ఉచితంగా ఇస్తాడు రాజు. అది వేసుకుంటేనే ఆ పెళ్లి విందులో పాల్గొనడానికి ఆస్కారం అనేది ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆ పెళ్లి విందులో పాల్గొవాలి అని అంటే ఆ వస్త్రములు వేసుకొనే రావాలి. అయితే మనం చూసాం, రాజు అయితే అందరిని పిలిచాడు. ఆ పెద్ద వివాహంలో అన్ని కూడా వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నాడు. ఒక రాజకుమారుని పెళ్ళి అని అంటే ఒకసారి ఆలోచించండి, భోజనాలు ఎలాగుంటాయమ్మా? మామూలుగా ఉంటాయా? చాలా బాగుంటాయా? చాలా బాగుంటాయి కదా. మామూలుగా ఉంటాయా భోజనాలు? వాతావరణం మామూలుగా ఉంటుందా? కొన్ని నెలల క్రితం ధీరుభాయ్ అంబానీ కొడుకు పెళ్ళి అయింది, అవునా కదా? సోషల్ మీడియాలో చాలా దాని గురించి ఎంతోమంది మాట్లాడుకున్నారు. ఏర్పాట్లు ఎట్లున్నాయి, పెళ్లి కుమారుడు ఎటువంటి డ్రెస్ వేసుకొని వచ్చాడు, పెళ్లి కుమారుడు ఎటువంటి డ్రెస్ వేసుకొని వచ్చింది, అదంతా కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది, అవునా కదా? అయితే జాగ్రత్తగా వినండి, ఈయన ఉచితంగా ఇవ్వబడిన వస్త్రాలని అందరూ వేసుకొని వచ్చారు, కానీ ఒకడు వేసుకొని రాలేదంట. నేను ఎట్లా కావస్తే అట్లా వస్తా అని వచ్చినప్పుడు రాజు దాన్ని చూసి సంతోషించాడా, దుఃఖించాడా? చాలా దుఃఖించాడు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఈ దినము ఈ నీతి వస్త్రముల గురించి నేను సందేశము పంచుకుంటున్నాను. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు బారాక్ ఒబామాని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వేసుకున్న వస్త్రాలు ఆక్షన్ అయినప్పుడు ఎంతకమ్మా అమ్ముడుపోయింది? 4,32,00,000, అవునా? అయితే నీతి వస్త్రంలో అది ఇవ్వబడుతుంది అని అంటే, ఈరోజు నేను వాడే సబైడింగ్స్ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి, అన్నీ కూడా జీతో కూడిన సబైడింగ్స్. మొదటిది ఏంటంటే గ్రేస్. గ్రేస్ అంటే కృపచేత ఆయన నీతి వస్త్రములు మనకి ఇస్తాడు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి,
ఆ నీతి వస్త్రములని కొనుటకు ఎవరన్నా డబ్బులు చెల్లించవచ్చామా? దానికి ఎవరన్నా డబ్బులు చెల్లించవచ్చా? దాని విలువ ఎవరన్నా కట్టగలుగుతారా? ఇంతకు నేను కొనగలుగుతాను అని. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఆ బట్టలకి ఆక్షన్ వేసినప్పుడు లాల్జీ పటేల్ గారు ఎంత డబ్బులు చెల్లించి కొన్నారమ్మా? 4,32,00,000 లాల్జీ పటేల్ అనే డైమండ్ మర్చెంట్, సూరత్కి చెందిన డైమండ్ మర్చెంట్. కానీ రాజాది రాజు, దేవాది దేవుడు, ఆయన సన్నిధికి మనం రావాలి అని అంటే నీతి వస్త్రములు ఆయన మనకి ఉచితంగా ఆయన కృప చేత ఆయన ఇస్తున్నాడు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. ఏమనంటే దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అందుకే డాన్ మోయన్ అనే గ్రేట్ వర్షిప్ లీడర్, ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్. ఆయన సొంత తెలివితేటలతో రచించిన పాట కాదు అది, దానికి వాక్య ఆధారం ఉంది. అది కూడా మనం ఒకసారి చదువుకుందామా? నిర్గమకాండం 33వ అధ్యాయము 18-19 వచనాల్లో మోషే దేవుని మధ్యన సంభాషణ జరుగుతుంది. మోషే అడుగుతున్నాడు, ప్రభా నీ మహిమను నేను చూడాలని ఉంది అన్నప్పుడు దేవుడు ఎలాగా స్పందిస్తున్నారో మనం ఒకసారి చూద్దాం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను, నా మంచితనంని నేను చూపిస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా మహిమను నువ్వు చూస్తే నువ్వు బహుశా ఆశ్చర్యపడి ఫెయింట్ అయిపోతావు. నా మంచితనంని నేను చూపిస్తాను. యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించు వారిని నేను కరుణించేదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ నీతి వస్త్రములు పొందుటకు మనకు అర్హత అనేది లేదు, మనం కొనలేం కూడా. కానీ మనం ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో, ఆయన శిలువ మీద సమాప్తం చేసిన ఆ నీతి కార్యంని మనం ఎప్పుడు అంగీకరిస్తామో దేవుడు ఉచితంగా నీతి వస్త్రములతో మనల్ని కప్పి మనల్ని పవిత్రులుగా ఎంచుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధికి వచ్చుటకు అర్హులుగా మనల్ని ఎంచుతాడు. ఆయన పెళ్లి కుమారుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు పెళ్లి విందుకి మనము ఎలాగెళ్తాము అని అంటే పెళ్లి కుమార్తెగా వెళ్తామంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ జీ ఏంటంటే గ్రేస్. ఫస్ట్ జీ ఏంటి? గ్రేస్. ఇంకొక విషయం, పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులు అనే మాట అక్కడ రాయబడి ఉంది. పెళ్లి విందుకి చాలామంది వస్తారు కదమ్మా, వాళ్ళు ఏమై ఉంటారు? ఆ పెళ్లికి సాక్షులై ఉంటారు. అవునా? ఆ పెళ్ళి జరిగింది అనే దానికి వాళ్ళు సాక్షులు. పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి, యేసుక్రీస్తు ప్రభువారికి మన సంఘంకి పెళ్లి జరుగుతున్నది అని అంటే పిలువబడిన వాళ్ళందరూ కూడా ధన్యులే. ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన విశ్వాస వీరులు వస్తారు. అబ్రహాం వస్తాడు, దావీదు వస్తాడు, దానియేలు వస్తాడు, ఈసాకు వస్తాడు, యాకోబు వస్తాడు. అందరు గొప్ప విశ్వాస వీరులు వస్తారు. కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి మన ధన్యత ఏంటో అనేది గ్రహించినప్పుడు. ఏం తెలుసా, నేను ఎన్నో విఐపి వెడ్డింగ్స్ అటెండ్ అయ్యాను. పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడు నాకు ఇంకా బాగా గుర్తుంది. ఆకివీడు అనే ఒక చోట, భీమవరము అక్కడ దగ్గర ఉంటుంది. అక్కడ ఒక పెద్ద రైస్ మిల్ ఓనర్, ఆయనకి మా పెట్రోల్ బంక్ కూడా ఉంది, 100 ఎకరాలు ఫిష్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. ఆయన కుమారుని పెళ్ళికి అందరిని పెద్ద పెద్ద విఐపీస్ని పిలిపించాడు. చీఫ్ మినిస్టర్ గారు, గవర్నర్ గారు, ఎంతోమంది వచ్చారు. జాగ్రత్తగా వినండి. అయితే ఈ విఐపీస్ అంతా రావటము చాలా మంచిది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విఐపీస్ లేకుండా కూడా పెళ్లి జరుగుతుందేమో, కానీ పెళ్లి కుమార్తె లేకుండా పెళ్లి జరుగుతుందా? జరగదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ పెళ్లి విందులో అందరికంటే ముఖ్యము పిలువబడిన వాళ్ళు అబ్రహాం, దావీదు, దానియేలు కంటే ముఖ్యము సంఘము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు మన ధన్యత ఏంటో? దేవదూతల కంటే మనము ప్రాముఖ్యమైన వ్యక్తులమై ఉన్నాం.
అందుకే పౌలు భక్తుడు అంటాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు, కొరింథు సంఘ సభ్యుల మధ్య కోర్ట్ కేసెస్ జరుగుతున్నాయి. కోర్ట్ కేసెస్ జరిగినప్పుడు వాళ్ళలో రోషం పుట్టించుటకు, ఏంటి మీరు ఒకరొకరు కోర్ట్ కేసు ఫైట్ చేసుకుంటున్నారు, ఒక దినము మీరు దేవదూతలకే తీర్పు ఇవ్వబోతున్నారు అనేది తెలియదా అని గద్దిస్తాడు. One day you are going to be judges of the angels. Why are you fighting court cases amongst you? అని అడుగుతాడు. Are you understanding? ఆ నీతి వస్త్రములు ఎవరు ధరించుకుంటున్నారు? పెళ్లి కుమార్తెకి ఏ పెళ్లి వస్త్రం ఇవ్వబడిందో ఇప్పుడు మనము చదువుకున్నాం. ఆ నీతి వస్త్రం లేది దేవుడు మనకి ఇస్తున్నాడు, దానికి ఎవరు విలువ కట్టలేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా పాత నిబంధన విశ్వాస వీరులు గొప్పవాళ్ళు. నేను జూయిష్ రాబాయిస్తో కూడా ఇంటర్నెట్లో కరస్పాండ్ చేసేటప్పుడు నేను ఒక విషయం బట్టి వాళ్ళని మెచ్చుకొని వాళ్ళలో క్రైస్తవుల పట్ల కొంచెం ఈర్ష్య పుట్టించుటకు ప్రయత్నిస్తాను. ఎందుకంటే దేవుడు కూడా రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయంకి మనం వస్తే అన్యులకి రక్షణ ఇచ్చి యూదులలో కొంచెం రోషము ఈర్ష్య పుట్టించుటకు ప్రయత్నిస్తున్నాడని పౌలు భక్తుడు అంటాడు. నేనేమని అంటానంటే, యూదులారా మీరు చాలా గొప్ప పని చేశారు. ఏమనంటే దేవుని కొరకు ఆలయము కట్టారు. చాలా గొప్ప కార్యం అది. దేవుని కొరకు ఆలయం కట్టడం మామూలు పని కాదు. కానీ ఒక్క విషయం నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యుగంలో, ఈ కృపాయుగంలో నేను దేవుని ఆలయం అయి ఉన్నాను అని చెప్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు గొప్ప పని ఏం చేశారంటే దేవుని కొరకు ఆలయం కట్టారు. ఈ కృపాయుగంలో మనమేమై ఉన్నామమ్మా? మనమే దేవుని ఆలయం అయి ఉన్నాము. ఆయన ఆత్మ మనలో నివసిస్తున్నది. ఇంకా యూదులు కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని రాజ్యం ఆయన తీసుకొని వస్తాడు. ఇంకా నీతియే నీతి ఉంటుంది ఈ ప్రపంచంలో. ఆయన యెరూషలేంలో సింహాసనమాసనుడై ఈ లోకంని పరిపాలించే సమయంలో ఇంకా యుద్ధాలు ఉండవు. దేశంలో అన్నిట్లో మనం ఏం గమనించబోతున్నామంటే వాళ్ళ ఆయుధాలని వ్యవసాయ వస్తువులుగా వాళ్ళు మార్చుకుంటారంట. యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఈ మాటలు యుఎన్ఓ గేట్ దగ్గర కూడా ఉంటుంది. దే విల్ కన్వర్ట్ దేర్ స్పియర్స్ ఇంటూ ప్రూనింగ్ హుక్స్ అండ్ స్వోర్డ్స్ ఇంటూ ప్లౌషేర్స్ అనే మాట ఉంటుంది. ఒకసారి చదవండమ్మా. ఇది యుఎన్ఓ గేట్ దగ్గర కూడా ఉంటుంది. యుఎన్ఓ దగ్గర వెళ్తే, యుఎన్ఓ ఎందుకు స్థాపించబడింది? 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయిన తర్వాత లక్షల కొలది ప్రజలు చనిపోయిన తర్వాత యుద్ధాల వలన ఇంకోసారి యుద్ధం రాకూడదు, సమాధానం ఉండాలనే యుఎన్ఓ క్రియేట్ అయింది. అయితే వాళ్ళ గేట్ దగ్గర కూడా ఈ వాక్య భాగము వాళ్ళు మెన్షన్ చేసుకుంటారు. ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి అమ్మా. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుం రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీర్చును. మధ్యవర్తి అయి ప్రజలకి న్యాయం తీర్చును. ఇంకా యుద్ధాలు ఉండవు. ఎవరికన్నా బార్డర్ డిస్ప్యూట్స్ వస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే తీర్పే చివరి తీర్పు. అరే ఇంకా కొట్లాడుకోవద్దు, ఇది నా తీర్పు అని చెప్పంగానే పాకిస్తాన్ భారతదేశం మధ్యన యుద్ధాలు జరగవు, భారతదేశం చైనా మధ్యన ఏం యుద్ధాలు జరగవు, ఉక్రెయిన్ రష్యా మధ్యన యుద్ధము జరగదు. ఇంకా చదవండి. అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను, వాళ్ళ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగుగొట్టుదురు. They will convert their swords into plowshares, spears into pruning hooks అని ఇంగ్లీష్ లో ఉంటది. ఇదే మాట యుఎన్ఓ గేట్ దగ్గర కూడా ఉంటది. జాగ్రత్త వినండి. సో యూదులు కూడా దేవుని రాజ్యం రావాలి, ఎక్కడ చూసినా సమాధానం కలగాలని ఆశిస్తున్నారు. ఒక మాట ఏంటంటే, జస్ట్ లోతులో వెళ్తున్నాను, యుఎన్ఓ స్థాపించబడిన తర్వాత యుద్ధాలు ఆగిపోయినాయమ్మా? ఆగిపోలేదు. యుఎన్ఓ వలన వీలవుతుందా యుద్ధాలు ఆపుటకు? ఉక్రెయిన్ రష్యా మధ్యన యుఎన్ఓ ఆపగలిగిందా యుద్ధము? ఇజ్రాయెల్ హమాస్ మధ్యన యుద్ధం ఆపగలిగిందా యుఎన్ఓ? ఆపలేకపోయింది. యుఎన్ఓ వలన ఏం కాదు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, యుఎన్ఓ ఇస్ అ టూత్లెస్ టైగర్ అని అన్నాడు. పులి కానీ పళ్ళు లేని పులి అని అన్నాడు. జాగ్రత్త వినండి. ఈ మాటలు ఉన్నాయి కానీ యుఎన్ఓ గేట్ దగ్గర ఒక మాట మిస్సింగ్ అయి ఉంటుంది. దే విల్ కన్వర్ట్ దేర్ స్వోర్డ్స్ ఇంటూ ప్లౌషేర్స్ అండ్ స్పియర్స్ ఇంటూ ప్రూనింగ్ హుక్స్ అని ఉంది కదా. ఒక మాట అక్కడ మిస్సింగ్.
when the Lord reigns from Jerusalem is missing. Hallelujah, praise the Lord. యేసు యెరూషలేములో సింహాసనం ఆసీనుడై పరిపాలించే సమయంలోనే ఈ పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఆయన వచ్చి రెండో రాకడ తర్వాత వేల పరిపాలన స్థాపించే ముందు ఈ పరిస్థితులు రావు. అందుకే మనం అందరం కూడా ఏం ప్రార్థన చేస్తున్నాం? నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడును గాక. అయితే నేను ఒక మాట యూదులతో పంచుకుంటూ ఉంటాను. ఏమనంటే, ఫర్ యూ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్. మంచిది, ఆశిస్తున్నారు, రావాలని ఆశిస్తున్నారు. ఫర్ మీ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను దాన్ని ఆల్రెడీ రుచి చూడటం స్టార్ట్ చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో వస్తాడా? ఒక క్రైస్తవుని హృదయం లోపల పరలోక సమాధానం, పరలోక ఆనందం తీసుకొని వస్తాడు. ఇంకా జాగ్రత్తగా వినండి. రెండో రాకడ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు లోకంనే పరిపాలిస్తారు. ఎక్కడ చూసినా సమాధానం ఉంటుంది. ఎక్కడ చూసినా దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఈ లోకంలో నెరవేర్చబడుతుంది. ఇప్పుడైతే నెరవేర్చబడట్లేదు, అందుకే మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ 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 ఒక ప్రాముఖ్యమైన సత్యం ప్రతి క్రైస్తవునికి ఏం తెలిసి ఉండాలి అని అంటే, ఆయన రక్తం చేత కొనబడిన సంఘంలో మాత్రము రెండో రాకడ కంటే ముందే ఆయన చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఇక్కడ నెరవేర్చబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ రెండో రాకడ తర్వాత వేల పరిపాలన అనేది యేసుక్రీస్తు ప్రభువారు స్థాపించబోతున్నారు. దానికి సంఘం ప్రతిబింబమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? సంఘంలో మాత్రం అననీయ సఫీరా ఏమైనా అబద్ధం మాట్లాడితే తప్పించుకోగలిగారా? లేదే. ఆర్ కొరింథీ సంఘంలో అపవిత్రంగా జీవిస్తూ ప్రభు బలలో పాల్గొంటే ఏమైంది వాళ్ళ సంగతి? మీలో అనేకులు రోగిలై ఉన్నారు, బలహీనులై ఉన్నారు, కొంచెమంది నిద్రించుచున్నారు. సో సంఘంలో మాత్రం, ఆయన రక్తం చేత కొనబడిన సంఘంలో మాత్రము దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడేటట్లు ఇక్కడ నెరవేర్చబడాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మన ధన్యత గొప్పది. ఎందుకంటే మనం నీతి వస్త్రముల చేత కప్పబడాం. మనం అది ధరించుకున్నటకు ఆయన మనకు ఉచితంగా ఇస్తున్నాడు. ఒక నిజమైన సంఘటన మీతో పంచుకుంటున్నాను. న్యూజిలాండ్ అనగానే వెంటనే మీకేం గుర్తు రావాలి అని అంటే, న్యూజిలాండ్ అంటే అక్కడ చాలా క్యాటిల్ ఉంటుంది, పచ్చి పచ్చిగా ఉంటుంది అన్ని చోటలు. మన సీనియర్ సంఘ పెద్దగారు బెనోని రిచర్డ్స్ వాళ్ళ అబ్బాయి మున్నా అనే అక్కడే ఉంటాడు. ఫొటోస్ కూడా పంపిస్తుంటాడు. బెనో, యూ మస్ట్ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ గ్రీనరీ అండ్ లాట్ ఆఫ్ క్యాటిల్ ఇన్ న్యూజిలాండ్. ఒక్క పాము కూడా ఉండదు న్యూజిలాండ్లో. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కివీ బర్డ్ అనేది ఒకటి ఉంటుంది, అది తినేసేసింది అనమాట. అందుకు ఆదామవ్వ మూవీ ఒకటి తయారు చేయాలి అని న్యూజిలాండ్లో పర్మిషన్ అడిగితే న్యూజిలాండ్ అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. ఒక పాముని మీరు తీసుకొని వస్తారు, దాని తర్వాత అది ఎక్కడో పారిపోతుంది, దానికి ఏదో మరి ఇంకొక పాము దొరికితే మరి సంతానం వస్తుంది, మేమైతే పాములను రానియము అని న్యూజిలాండ్ వాళ్ళు ఈ ఆదామవ్వ మూవీ ఒకటి తయారు చేయాలి అంటే పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అంటే ఈ న్యూజిలాండ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, చాలా పచ్చగా ఉంటుంది. క్యాటిల్ అనేది, గొర్రెలు అనేది చాలా అక్కడ మనకు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే క్రిస్మస్ దినమున, నిజంగా క్రిస్మస్ దినమున ఒక గొర్రెల కాపరి ఉదయం చాలా సంతోషించాడంట, మధ్యాహ్నం చాలా దుఃఖంలో ఉన్నాడంట, సాయంత్రం వేళ మరీ సంతోషంతో ఇటు అటు పరిగెత్తుతూ గంతులేస్తున్నాడంట. ఏమైంది? క్రిస్మస్ దినం నా ఉదయం గొర్రెల కాపరి అని అన్నాను, అవునా? ఉదయం సంతోషించాడు, మధ్యాహ్నం చాలా దుఃఖంతో ఉన్నాడు, చింతతో ఉన్నాడు, సాయంత్రం వేళ మరీ చాలా సంతోషంగా ఉన్నాడు. ఏమైంది అని అంటే, జాగ్రత్త మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాను. రెండు తల్లి గొర్రెలు, ఏ అండ్ బి. మీ మైండ్లో ఏం పెట్టుకోండి అంటే, ఏ క్యాపిటల్ వాడుకోండి, బి కూడా క్యాపిటల్. మీకు తెలుసు కదా, ఏ క్యాపిటల్ బి క్యాపిటల్. ఏ అండ్ బి రెండు గొర్రెలు, తల్లి గొర్రెలు చిన్న గొర్రెలను కన్నాయి. చిన్న గొర్రెలు అంటే మీరు ఏం వాడతారు? స్మాల్ ఏ స్మాల్ బి, స్మాల్ ఏ స్మాల్ బి. మార్నింగ్ కన్నాయి. గొర్రెల సంఖ్య పెరుగుతుందని గొర్రెల కాపరికి సంతోషం కలగదా? అబ్బా, క్రిస్మస్ దినం నాకు మంచి గిఫ్ట్ వచ్చింది, నా గొర్రెల సంఖ్య పెరుగుతున్నది అని చాలా సంతోషిస్తున్నాడు. మధ్యాహ్నం ఎందుకు దుఃఖం కలిగింది అని అంటే, స్మాల్ ఏ ఏమైపోయింది అని అంటే చనిపోయింది. స్మాల్ ఏ చనిపోయింది.
క్యాపిటల్ బి కూడా చనిపోయింది. అంటే ఒక చిన్న గొర్రె, ఒక తల్లి గొర్రె. స్మాల్ ఏ, స్మాల్ బి స్మాల్ ఏ, పెద్ద బి, క్యాపిటల్ బి చనిపోయినాయి. మీకు అర్థమైందా? ఈయనకి ఇంకా ఎందుకు దుఃఖం కలుగుతున్నది అని అంటే, ఆ స్మాల్ బి ఉంది కదా, దాన్ని క్యాపిటల్ ఏ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు పాలు ఇవ్వట్లేదు. ఇది నా గొర్రె కాదు, నేను పాలు ఇవ్వను అని కూర్చొని ఉంది. ఇది ఇంకా దుఃఖమే కాదు, చింత కూడా కలుగుతుంది కదా. ఇది చనిపోతుంది మరి చిన్నది పాలు ఇవ్వకుండా ఉంటే. మరి సాయంత్రం వేళ ఎక్కడి నుంచి సంతోషం వచ్చింది గొర్రెల కాపరికి? ఆయనకి దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఏం చేశాడు అని అంటే, ఆ స్మాల్ ఏ గొర్రె ఉంది కదా, చనిపోయింది కదా, దాని చర్మంని కట్ చేసి ఏం చేశాడు? స్మాల్ బి మీద వేశాడు. ఏం చేశాడు? దాని చర్మంని కట్ చేసి స్మాల్ బి చిన్న గొర్రె మీద వేసి తీసుకొని వచ్చి క్యాపిటల్ ఏ దగ్గర తీసుకొని వస్తే వెంటనే పాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఆ తల్లి. అర్థమైందా? వ్యత్యాసం దేనివల్ల వచ్చింది? ఆ వస్త్రం ఇన్ కోట్స్. ఆ చనిపోయిన గొర్రె దాని చర్మంని తీసుకొని వచ్చి ఇంకొక గొర్రె మీద వేసినప్పుడు తల్లి అంగీకరిస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ దినం ఓన్లీ నీతి వస్త్రం గురించి నేను మీ ముందు ఈ మాటలు తీసుకొని వస్తున్నాను. మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని మనము నూతనపరచుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, క్రైస్తవ జీవితం అంటే ఒక పెళ్లితో మనము పోల్చొచ్చు. మంచి పెళ్లి అంటే ఏంటి? ఫాలింగ్ ఇన్ లవ్ మెనీ టైమ్స్ బట్ ఆల్వేస్ విత్ ద సేమ్ పర్సన్ అని అన్నాడు ఒక భక్తుడు. మంచి పెళ్లి అంటే మరీ ప్రేమలో పడుట ఒక వ్యక్తితోనే. అలాగే మంచి క్రైస్తవ జీవితం అంటే మరీ ప్రేమలో పడుట ఒక రక్షకునితోనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ప్రేమ నూతనపరచబడుతుందండి మన హృదయంలో ప్రభువారి పట్ల? ఎప్పుడు ప్రేమ నూతనపరచబడుతుందని అంటే, ఆయన చేసిన కార్యములను మనము గుర్తు చేసుకున్నప్పుడు మన హృదయంలో రుణము నూతనపరచబడుతుంది. ఎక్కడ రుణం నూతనపరచబడుతుందో అక్కడ ప్రేమ నూతనపరచబడుతుంది. ఎక్కడ రుణం ఎక్కువగా ఉందో అక్కడ ప్రేమ ఎక్కువగా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటా, మరి గుర్తు చేస్తున్నా. ఇద్దరు ఉన్నారండి, మిస్టర్ ఎక్స్, మిస్టర్ వై. ఇద్దరు నా దగ్గర అప్పు తీసుకున్నారు. మిస్టర్ ఎక్స్ 1000 రూపాయలు తీసుకున్నాడు, మిస్టర్ వై 1,00,000 రూపాయలు తీసుకున్నాడు నా దగ్గర అప్పు. ఇద్దరు కూడా నాకు తిరిగి ఇవ్వలేకపోయారు. ఇద్దరిని కూడా నేను క్షమించేశాను. ఇప్పుడు ఎవరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు? మిస్టర్ ఎక్సా, మిస్టర్ వైయా? మిస్టర్ వై. రుణం ఎక్కువ ఉంది కాబట్టి. సో నీతి వస్త్రములు ప్రభువారు మనకి ఉచితంగా ఇస్తున్నాడు. అందుకు పౌలు భక్తుడు ఏమంటాడంటే, మన రక్షణ గొప్ప రక్షణ అని అంటాడు. ఒకసారి తీయండమ్మా, హీబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. హీబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. జాగ్రత్త వినండి. ఇంత గొప్ప రక్షణ, ఈ రక్షణని మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందాము అని కూడా రాయొచ్చు పౌలు భక్తుడు. అవునా కదా? ఇంత గొప్ప రక్షణని ఎందుకు అలాగ వర్ణిస్తున్నాడు? వై ఈజ్ హి క్వాలిఫైయింగ్ ద వర్డ్ సాల్వేషన్ విత్ ద వర్డ్ గ్రేట్? ఏముంది దీంట్లో? వేరే మతాల వాళ్ళకు కూడా దేవుడు ఉన్నాడని తెలుసు. వేరే మతాల వాళ్ళు కూడా పరలోకంకి వెళ్ళాలని వాళ్ళ కోరిక. కానీ జాగ్రత్తగా వినండి, వేరే మతాలకి క్రైస్తవతంకు ఉన్న వ్యత్యాసం ఏంటో మనకందరూ కూడా తెలిసి ఉండాలి. వాళ్ళందరూ కూడా ప్రయాసపడుతూ ఉంటారు. హిమాలయ పర్వతం దగ్గర వెళ్ళి చల్లటి నీళ్ళలో స్నానం చేయటం, అక్కడ తల కింద తపస్య చేయటం, పెద్ద పెద్ద కొండలు ఎక్కటం, అక్కడ హుండీలో 1000 కోట్ల రూపాయలు అక్కడ డబ్బులు వేయటం, అదంతా కూడా జరుగుతూ ఉంటుంది. కానీ క్రైస్తవతంలో ఏముందంటే, జాగ్రత్తగా వినండి, మనం చేయుటకు ఏం అవసరం కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 6వ మాట ఏంటమ్మా శిలువ మీద? ఇట్ ఈస్ సమాప్తమై ఉన్నది. అంటే రక్షణకి అవసరమైనది అన్నీ కూడా ఆయన సమాప్తము చేసేసాడు. ఇప్పుడు క్రైస్తవత్వంకి వేరే మతాలకు ఉన్న వ్యత్యాసము మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నా, ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తా. వైల్ ఆల్ అదర్ రిలీజియన్స్ అండ్ వేస్ విల్ టీచ్ యూ వాట్ టు డూ, Christianity will teach you only one thing: accept what has been already been done. Hallelujah, praise the Lord.
మీరు చేయుటకు ఏమీ అవసరం లేదు. ఏది యేసు శిలువ మీద సమాప్తం చేశాడో దాన్ని విశ్వాసంతో అంగీకరించండి, అంతే. నీతి వస్త్రములతో దేవుడు మిమ్మల్ని కప్పుతాడు. పరలోకంకి వచ్చుటకు మిమ్మల్ని అర్హులుగా ఎంచుతాడు. పెళ్లి కుమారుడు పెళ్లిలో మీరు పెళ్లి కుమార్తె అవుటకు ఆయన ఆ ధన్యత ఇస్తాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పానమ్మా? గ్రేస్. సెకండ్, నీతి వస్త్రంలో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే గ్రేట్, చాలా గొప్పది. అందుకే ఇంత గొప్ప రక్షణ అని అంటున్నాడు. అమ్మా ఒక్క జ్ఞాపకం పెట్టుకోండి, ఎందుకు ఇది ఇంత గొప్పది అని అంటే ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ అది ఇచ్చుటకు ఆయన ఎంతో విలువ చెల్లించాల్సి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకు ఉచితంగా ఇస్తున్నాడు, కానీ సిలువ మీద ఆయన పొందిన మరణము, ఆ శారీరక నొప్పి, ఆ మానసిక నొప్పి, ఆ ఆత్మిక నొప్పి ఎవరన్నా కొలవగలుగుతారా? కొలవలేరు. ఆర్ యు అండర్స్టాండింగ్? సిలువ మీద వేలాడుట, శారీరక నొప్పి, నరినెత్తి నుంచి అరికాలు వరకు నొప్పియే నొప్పి. ఎందుకంటే మానవుని పాపం ఎలాగుంటుందంటే దేవుని దృష్టిలో యెషయా గ్రంథం 1:18 ఒకసారి చదవండమ్మా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటమ్మా? నరినెత్తి నుంచి అరికాలు వరకు. దేవుని దృష్టిలో ఒక పాపి ఎలా కనిపిస్తున్నాడంటే ఆయన శరీరంలో అంతా కూడా పుండ్లంట. అయితే ఒకసారి మీ ముందు తీసుకొని వస్తున్నాం ఒక సత్యం. యేసుక్రీస్తు ప్రభు వారి శిల్వ మరణంలో ఆయన నొప్పి నరినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్నది. ఇప్పుడు ఆయనతో పాటు ఇద్దరు సిల్వ వేయబడారు కదా, అవునా కదా? వాళ్ళకు ముళ్ళ కిరీటం ఇవ్వబడిందా? లేదే. మీరు అందరు చూడండి, బైబిల్ సరిగా చదవండి, అలాగే పిక్చర్స్ చూడండి, ఆర్ట్ గ్యాలరీ లోపల వెళ్ళి. వేరే ఇద్దరు కూడా సిల్వ వేయబడారు కదా ఆయనతో పాటు. మరి వాళ్ళకి ముళ్ళ కిరీటం లేదే. మరి ఎందుకు యేసుకి ముళ్ళ కిరీటం? నరినెత్తి నుంచి అరికాలు వరకు ఆయన నొప్పి అనుభవించాలి. మీకు అర్థమవుతుందా? అదొచ్చి ఫిజికల్ పెయిన్. ఇమోషనల్ పెయిన్ ఏంటి? మా జాగ్రత్తగా వినండి. మనమందరం కూడా క్రూసిఫిక్షన్ పిక్చర్స్ చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు శిల్వ మరణంతో కూడిన పిక్చర్స్ చూసినప్పుడు నడుము చుట్టూ బట్ట ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ చరిత్ర ఏం చెప్తుంది? జాగ్రత్తగా వినండి. చరిత్ర ఏం చెప్తుంది? రోమా చట్టం ఎప్పుడు ఈ శిలువ మరణం అనే శిక్షని ప్రారంభం చేసిందో దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. సమాజంలో ఎవరు భయంకరమైన నేరములు చేయకూడదు. ఇటువంటి భయంకరమైన మరణశిక్ష వాళ్ళకి లభిస్తుంది ఇటువంటి నేరములు చేస్తే అనే సత్యం వాళ్ళకి అర్థమైనప్పుడు ఇటువంటి నేరములు తిరిగి వాళ్ళు చేయరు. అలాగే రోమా ప్రభుత్వంకి విరోధంగా ఎవరైనా తిరుగుబాటు చేసినా సరే వాళ్ళకి ఈ శిల్వ మరణం అనే శిక్ష విధించబడేది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో రోమా సామ్రాజ్యంకి విరోధం కూడా ఎవరు తిరుగుబాటు చేయటకు ధైర్యము ఉండకూడదు. ఎప్పుడు ధైర్యం ఉండదు? శిలువ మరణం ఎంత భయంకరమైనదో అనేది ప్రజలు గ్రహించినప్పుడు రోమా రాజ్యంకి విరోధంగా ఎవరు తిరుగుబాటు చేయటకు ధైర్యం తెచ్చుకోరు. అంటే శారీరకంగా మానసికంగా కూడా ఆ వ్యక్తి భయంకరమైన నొప్పికి గురి అవ్వాలని సిల్వ వేయబడే వాళ్ళని దిగంబరులుగా సిల్వ వేసేవారు. ఏం వేసేవారు? దిగంబరులుగా సిల్వ వేసేవారు. దేవాది దేవుడు, దేవుని కుమారుడైన యేసు ఒక చెట్టు ముందు దిగంబరిగా వేలాడుతున్నాడు. అమ్మా, మొదటి ఆదాం పాపం చేసి నేను దిగంబరి అని గ్రహించి వెళ్ళి దేని వెనకాల దాక్కుంటున్నాడమ్మా? చెట్టు వెనకాల. మరి కడబడి ఆదాం ఏం చేస్తున్నాడు? మన సిగ్గుని కప్పుటకు ఆయన సిగ్గు విడిచిపెట్టి ఇంకొక చెట్టు ముందు వేలాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి ఆదాం వెళ్ళి చెట్టు వెనకాల దాక్కుండా ఉంటే ఆదాం సంతానమైన మనము మన సిగ్గుని కప్పుటకు కడబడి ఆదాము చెట్టు ముందే సిల్వకేయబడిన అనేక పేర్లు ఒక పేరేంటి? మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు. ఆయన మన వైపున శాపగ్రస్తుడై దిగంబరిగా వేలాడుతున్నాడు. శారీరక నొప్పి,
మానసిక నొప్పి వర్ణించలేంది, మరి ఆత్మిక నొప్పి కూడా. ఒకసారి ఆలోచించండి, యేసు తండ్రి దృష్టిలో పాపి కాదు, ఇప్పుడు పాపమే అయిపోతున్నాడు. అర్థమవుతుందా? అలాగే ఉందా లేఖనంలో? చూద్దామా, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చివరి 2 వచనాలు చదవండమ్మా. పాపి అయ్యాడా, పాపమయ్యాడా యేసు తండ్రి దృష్టిలో? కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, దేవుని నీతి అవుటకు పాపమెరుగని ఆయనను, పాపమెరుగని యేసుని మన కోసం పాపముగా చేసెను. పాపముగా చేసెను. పాపి కూడా కాదు, పాపమే. ఇప్పుడు పరిశుద్ధమైన దేవుని సన్నిధి ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ ఉంటుందమ్మా? అడుగుతున్నా మిమ్మల్ని, ఉంటుందా? చూడండి ఒకసారి హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత. అరే, దుష్టత్వంని చూడలేదు, నీ కనుదృష్టి దుష్టత్వంని చూడలేదు. ఇంకా దేవుని పరిశుద్ధమైన సన్నిధి ఎక్కడ పాపం ఉందో అక్కడ ఉండుటకు వీల్లేదు. అందుకే 1000 లక్షల సంవత్సరాలు తండ్రి కుమారుని మధ్యన సహవాసంలో ఎప్పుడు ఎడబాటు కలగలేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే తండ్రితో ఉన్న సంబంధము తెగిపోయింది తాత్కాలికంగా. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 4వ మాట ఏంటి? నా దేవా నా దేవా. ఇప్పుడు తండ్రి అని పిలుచుటకు కూడా ఆయనకు అధికారం లేదు. నా దేవా నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెడితివి అంటే 2వ మరణంని యేసుక్రీస్తు ప్రభువారు అనుభవిస్తున్నారు. మొదటి మరణం 2వ మరణం మధ్యన ఉన్న వ్యత్యాసం మనకి తెలిసి ఉండాలి. మొదటి మరణం అంటే శరీరము ఆత్మ మధ్యన ఎడబాటు. మరణం అంటే హీబ్రీ భాషలో మావెత్. మావెత్ అంటే ఎడబాటు. జాగ్రత్త వినండి, హీబ్రీ భాషలో మరణం అంటే వాడబడిన పదం ఏంటి? మావెత్. మావెత్ అంటే ఎడబాటు. సో శరీరంకి ఆత్మకి ఎడబాటు మొదటి మరణం. ఆ ఆత్మకి సృష్టికర్త అయిన దేవునికి ఎడబాటు 2వ మరణం. అర్థమవుతుందా? సో యేసు తాత్కాలికంగా 2వ మరణంని అనుభవించి మనల్ని ఆ 2వ మరణం నుంచి కాపాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ నొప్పిని ఎవరైనా కొలవగలుగుతారమ్మా? తండ్రి దగ్గర నుంచి ఎడబాటు. అరే, ఉచితంగా నీతి బట్టలు, నీతి వస్త్రములు ఆయన ఇస్తున్నాడు, కానీ ఆ నీతి వస్త్రములు మనకి ఇచ్చుటకు ఆయన చెల్లించిన విలువ ఎవరికి తెలుసు? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? 4,32,00,000 లాల్జీ పటేల్ గారు ఆక్షన్లో ఇచ్చేసి ప్రైమ్ మినిస్టర్ గారు వస్త్రాలు తీసుకొని వచ్చి ఇంట్లో షోరూంలో పెట్టి, చూడండి ప్రైమ్ మినిస్టర్ గారు వస్త్రాలు మా ఇంట్లో ఉన్నాయని చూయించుకుంటున్నాడు. 4,32,00,000 ఇచ్చినా సరే నీతి వస్త్రములు మనకి దొరకవు. అది ఇచ్చాడు అని అంటే ఈయన ఎంతో విలువ చెల్లించాల్సి వస్తుంది. కోల్ మైనర్స్ మధ్యన ఒక సువార్థికుడు సేవ చేసేవాడు. కోల్ మైనర్స్ అంటే మీకు తెలుసు అనుకుంటా, భూమి లోపల వెళ్ళి ఆ బొగ్గుని తీసుకొని వస్తారు. ఆ సువార్థికుడు చాలా నమ్మకమైన సేవకుడు. నిజమైన సంఘటన ఇది. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక పుస్తకంలో చదివాను. అయితే దేవుడు సరి అయిన సమయంలో సరి అయిన మాటలు ఆయన సేవకులు నోట్లో పెడతాడనే దానికి ఇది ఒక రుజువు. అయితే నమ్మకంగా సేవ చేస్తున్నాడు. కోల్ మైనర్స్ అంటే చాలా ధనవంతులు, పెద్ద ధనవంతులు అయితే కాదు, అన్ని సౌకర్యాలు ఏమి ఉండవు, అయినా సరే అక్కడ నమ్మకంగా సేవ చేస్తున్నాడు. ఎంతోమందిని రక్షణలో నడిపిస్తున్నాడు. కానీ ఒక్క కోల్ మైనర్, ఎవరు భూమి కింద వెళ్ళి ఆ బొగ్గుని తీసుకొని వస్తారో వాళ్ళని ఏమంటారు? కోల్ మైనర్స్ అని అంటారు. అయితే ఆ కోల్ మైనరు ఏం చేశాడు అని అంటే, ఒక ఆయన నాస్తికుడు. ఈయన ఆ మొదటి దినము ఈ గొప్ప రక్షణ ఎలాగా మనకు ఉచితంగా దొరికిందో దాని గురించి బోధించాడు సేవకుడు వేరే కోల్ మైనర్స్ మధ్యన. ఈయన కూడా ఉన్నాడు, విన్నాడు. నెక్స్ట్ డే ఈ సేవకుడు సువార్థికుడు అట్లా వెళ్తున్నాడు. ఆయన ఎదురొచ్చి, ఏమండి మీ రక్షణలో ఏం గొప్పతనం ఉంది? ఉచితంగా అని అంటున్నారు. ఒక ఉపమానం చెప్పండి, ఉచితంగా నేను మీకు కోల్ మైనర్గా నేను అర్థం చేసుకునేటట్లు, నా మెదడులో మీ ఉపమానం నాకు అర్థమయ్యేటట్లు ఒక ఉపమానం చెప్పండి. ఉచితమైన రక్షణ అని అంటున్నారు,
నాకు అర్థమయ్యేటట్లు మీరు చెప్పండి అంటే సేవకుడు ఏం చెప్తాడు వెంటనే? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? ఆయన ఏం ప్రమాణం చేశారు? సరి అయిన సమయంలో సరి అయిన మాటలు మీ నోట్లో నేను పెడతాను. మాట తప్పిన దేవుడా? మాట తప్పుతాడా? సరి అయిన సమయంలో సరి అయిన మాటలు పెడతాడా? అయితే ఆ సేవకుడు ఇటు అటు చూశాడు, లిఫ్ట్ కనిపించింది ఆయనకి. కోల్ మైనర్స్ కింద భూమి లోపల వెళ్ళాలంటే లిఫ్ట్ వాడతారు. ఎంతో లోతులో వెళ్ళి ఆ బొగ్గుని వాళ్ళు తవ్వాలి. అయితే ఆ సేవకుడు ఆ కోల్ మైనర్ని అడిగాడు, ఇంత లోతులో నువ్వు వెళ్తున్నావే, అంత లోతుకి నువ్వు దిగగలుగుతావా నీ సొంత శక్తితో అంటే? నా సొంత శక్తితో అయితే 1000 అడుగులు, 2000 అడుగులు, 3000 అడుగులు నేను వెళ్ళలేను. 200, 300, 400 అడుగులు నేను లోపల వెళ్ళలేనండి. మరి ఎలాగెళ్తున్నావురా బాబు అంటే, లిఫ్ట్ ఇచ్చిందండి మాకు కంపెనీ, లిఫ్ట్ వలన నేను వెళ్తున్నాను, లోపల వెళ్ళగలుగుతున్నాను. 500 ఫీట్ లోపల వెళ్ళగలుగుతున్నాను, మరి 500 ఫీట్ పైకి రాగలుగుతున్నాను. అయితే నాన్న, ఈ లిఫ్ట్ కొరకు నువ్వేమన్నా ఖర్చు పెట్టినావా నీ పాకెట్ నుంచి? లేదు, ఉచితంగా ఇచ్చిందా నీ కంపెనీ? నీకు ఉచితంగా ఇచ్చింది. అట్లనే రక్షణ అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, సరి అయిన సమయంలో సరి అయిన మాటలు దేవుడు సేవకుల నోట్లో పెట్టగలుగుతాడు. ఇంత పెద్ద పని ఆయన చేయగలుగుతున్నాడు. 500 ఫీట్ 600 ఫీట్ లోపల వెళ్ళగలుగుతున్నాడు అంటే లిఫ్ట్ ఉంది కాబట్టి. ఈయనేమైనా ఖర్చు పెట్టిండా దానికి? ఎవరు ఇచ్చిండ్రు? కంపెనీ వాళ్ళు ఇచ్చిండ్రు, ఫ్రీగా ఇచ్చిండ్రు, అవునా కదా? అప్పుడు ఆ పని ఆయన చేయగలుగుతున్నాడు. మనం కూడా పరలోకంకి వెళ్ళుటకు అర్హులం కాదు, కానీ ఆయన నీతి వస్త్రములతో మనల్ని కప్పుతున్నాడు కాబట్టి మనము అర్హులము అయ్యాం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈరోజు నేను వాడిన 2 జీలు చెప్పండమ్మా. మొదటిది గ్రేస్, రెండోది గ్రేట్. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే గ్రో. నేను ఈ వారము ఇంకా వచ్చే వారం కూడా దీని గురించే నేను బోధించబోతున్నాను. ఓకే, గ్రో అంటే ఎదుగుదల. మనము ఎదుగుతున్నాము అని అంటే మనం ఎటువంటి వస్త్రములు ధరించుకొని ప్రజల ముందు కనిపిస్తున్నాం. ఒక వ్యక్తి బాగా ఎదుగుతున్నాడు అని అంటే జాగ్రత్తగా వినండి, ఎన్నో విషయాల్లో ఎదుగుదల కనిపించవచ్చు, కానీ సాత్వికం విషయంలో, ప్రేమ చూపించే విషయంలో ఎలాగ ఎదుగుతున్నాడనే దానికి పరీక్ష ఏం తెలుసా? చాలా జ్ఞాని అయిన సొలొమోను భక్తుడు ఏమంటున్నాడు ఒకసారి తీయండి. 27వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ వచనం. 27వ అధ్యాయం 21వ వచనం. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. కొలిమి చేత బంగారం ఎంత బాగుంది, ఎంత పవిత్రంగా ఉంది, వెండి ఎంత పవిత్రంగా ఉంది అని ఎలాగా టెస్ట్ చేయొచ్చో, మనిషిని దేన్ని బట్టి టెస్ట్ చేయాలంట? కీర్తి వలన. పొగలండి, పొగిలినప్పుడు ఆయన మెచ్చుకోండి. నా వలనేది జరిగింది అని ఆయన చెప్తాడా, లేకపోతే దేవుని కృప వలన జరిగింది అని ఆయన చెప్తాడా? దాంట్లో మీకు ఎదుగుదల తెలిసిపోతుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? మీకు అర్థమవుతుందా? సామర్థ్యం కలుగు చేయవాడు ఎవరమ్మా? దేవుని సన్నిధి లేకుండా ఉంటే మనం ఏమన్నా చేయగలుగుతామా? ఇజ్రాయెల్ సైన్యం మీరు చూడండి, చరిత్రలో చిన్న సైన్యం వెళ్ళి పెద్ద పెద్ద యుద్ధాలు చేసి గెలిచి వస్తుంది. ఎందుకు? దేవుని సన్నిధి వాళ్ళతో పాటు ఉంది కాబట్టి. కానీ ఎప్పుడెప్పుడు వాళ్ళు అవిధేయులయ్యారో పెద్ద సైన్యంని తీసుకొని వెళ్ళి చిన్న సైన్యంతో ఓడిపోయి వచ్చిన దినములు కూడా ఉన్నాయి బైబిల్లో. ఎందుకు? దేవుని సన్నిధి లేదు. యెహోషువ గ్రంథం మనకందరు కూడా తెలుసు. విశాలమైన ఎరికో గోడ కూలిపోయినప్పుడు విశాలమైన ఎరికో పట్టణంని వాళ్ళు స్వాధీనపరచుకోగలుగుతున్నారు. నెక్స్ట్ ఎవరితో యుద్ధం చేయడానికి వెళ్ళారు? ఒక చిన్న పట్టణం, ఆయి పట్టణం. యెహోషువ ఏమనుకుంటున్నాడు? ఈ చిన్న పట్టణంకి మన సైన్యం అంతా కూడా వెళ్ళే అవసరం లేదు, ఒక 2000 మంది సైనికులు వెళ్తే చాలు, యుద్ధం గెలిచిపోతారు అని అంటే ఏమైంది? మనోళ్ళు గెలిచి వచ్చారా లేకపోతే ఓడిపోయి వచ్చారా? ఓడిపోయి వచ్చారు. నేను ఇప్పుడు సినిమాలు చూడట్లేదు రక్షణ పొందిన తర్వాత, కానీ చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు 3 సార్లు అల్లూరి సీతారామరాజు మూవీ చూసా. ఎన్నిసార్లు చూసా? 3 సార్లు చూసా. దాంట్లో మొదటి దినం అల్లూరి సీతారామరాజుకి బ్రిటిష్ సైన్యంకి యుద్ధం జరిగినప్పుడు అల్లూరి సీతారామరాజు సైన్యమే గెలుస్తుంది. అప్పుడు ఆ బ్రిటిష్ సేనాధిపతి ఆయన దగ్గర వెళ్ళి
ఆయన కింద పనిచేసే వ్యక్తి ఏమని అంటాడంటే, ఆ యుద్ధం రిపోర్ట్ ఇవ్వాలి కదా, ఆ దినం ఏమైందో, ఏమని అంటాడంటే, మన సైనికులు సార్ ధైర్యంగా పారిపోయి వచ్చి తిరిగి అని అంటాడు. ధైర్యంగా పారిపోయి వచ్చి తిరిగి. అలాగా మనోళ్ళు ఎరికో పట్టణం మీద యుద్ధం గెలిచి ఐ పట్టణంతో ఓడిపోయి ఏం చేసి వస్తున్నారంట? పారిపోయి వస్తున్నారు. ఎందుకు పారిపోయి వస్తున్నారు? దేవుని సన్నిధి లేదు. ఎందుకు సన్నిధి లేదు? అక్కడ రహస్యంగా ఎవరో పాపమో చేశారు కాబట్టి. ఆర్ యు అండర్స్టాండింగ్? సో దేవుని సన్నిధితోనే మనం ఏమన్నా చేయగలుగుతాం. సో ఒక వ్యక్తి ఆత్మికంగా ఎదుగుతున్నాడు అని అంటే దానికి గుర్తు ఏంటంటే సాత్వికము. నేను నీతి వస్త్రముల చేత కప్పబడి ఉన్నాను కాబట్టే నేను దేవుని చేత వాడబడుతున్నాను. ఆయన నన్ను అంగీకరించాడు. నేను ఆయన పని చేయుటకు, ఆయన పరిచర్య చేయుటకు, ఆయన పరిచర్యలో ఆశీర్వాదకరంగా ఉండుటకు ఆయన కృప చూయిస్తున్నాడు అని ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఎవరన్నా ఆయనను మెచ్చుకున్నా సరే ఇది దేవుని కృప చేతనే అని క్రెడిట్ ఎవరికి ఇస్తాడు? దేవునికి ఇస్తాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? సో వాట్ ఆర్ ద G's అమ్మా? ఫస్ట్ ఇస్ గ్రేస్, సెకండ్ గ్రేట్, థర్డ్ ఇస్ గ్రో. అయితే ఈ గ్రోతోనే మన ప్రవర్తన ఎలా కనిపించాలి, మనం ఎటువంటి వస్త్రాలను తీసివేసి పారేయాలి, ఎటువంటి వస్త్రములు మనం ధరించుకోవాలనేది లేఖనం చెప్తుంది. ఒక్కసారి తీయండి అమ్మా. కొలోసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలోసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-14 చదవండి అమ్మా. 12 నుంచి 14 అమ్మా. మొదటిగా 5వ వచనం నుంచి 9వ వచనం కూడా చదవండి. ఏమేం తీసివేసేయాలో అక్కడ రాయబడి ఉంది. కావున భూమి మీదనున్న మీ అవలములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము పగను దుష్టత్వమును దూషణ మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావం మీరు ఇప్పుడు ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలత్వమును వినయమును ఇంకేంటమ్మా? వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దీర్ఘశాంతముని మీరు ధరించుకొనుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చదవమ్మా. ఎవడైనను తనకు హాని చేసినని వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అమ్మా, అమెరికా ఎంతమంది వెళ్ళొచ్చారో నాకు తెలియదు. వింటర్ సీజన్లో మాత్రం ఎంత చలి ఉంటుంది అని అంటే స్వెటర్ మీద స్వెటరు వేసుకొని వెళ్తేనే అక్కడ బతకొచ్చు. అంత చలి అనేది వింటర్ సీజన్లో ఉంటుంది. స్నో అంతా కూడా పడుతూ ఉంటుంది. సో మీరు ఈ లోకంలో జీవిస్తున్నారు, పాపంతో ఉన్న లోకంలో మీరు జీవిస్తున్నారు. ఏమేం ధరించుకోవాలో పౌలు భక్తుడు చక్కగా చెప్తూ వినయము, సాత్వికము, ఆశానిగ్రహము, తగ్గింపు ఇవన్నీ కూడా ధరించుకొని పైన ఏం ధరించుకోవాలంటే అన్నిటికంటే పైన ప్రేమ. ఇన్ని స్వెటర్లు వేసుకొని అమెరికా దేశంలో వీధులు వెళ్తే అందరు ఏమన్నా అనుకుంటారు కదమ్మా, అరే ఏంటి ఇన్ని స్వెటర్లా, చూడడానికి ఎలాగో ఉంది. సో ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు ఓవర్ ఆర్కింగ్ కోట్ వేసుకుంటారు. పైన ఏం వేసుకుంటారు, దాన్ని ఏమంటారు, ఓవర్ ఆర్కింగ్ కోట్. ఎన్ని స్వెటర్లు లోపల వేసుకొని ఉన్నామో వాళ్ళకి అనిపించదు. అర్థమవుతుందా? సో మనం కూడా ఇవన్నీ కూడా ఈ స్వెటర్లు అన్నీ కూడా ధరించుకొని వినయము, సాత్వికము, ఇంకా దయాలత్వము, ఇంకా ఆశానిగ్రహము, సహనము ఇవన్నీ కూడా ధరించుకొని ఓవర్ ఆర్కింగ్ కోట్ అన్నిటికంటే పైన ఏం ధరించుకోవాలంట, ప్రేమ. నీతి వస్త్రంతో ఆయన కప్పుతున్నాడంటే ఆయన మీద ఆధారపడి ఇవన్నీ కూడా మనం పొంది మనము
ధరించుకోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనము ఈరోజు నీతి వస్త్రం గురించి ధ్యానిస్తూ వచ్చాము. ఈ నీతి వస్త్రం గురించి ధ్యానిస్తూ మనం ఫోకస్ చేసిన 3 G's చెప్పండమ్మా. గ్రేస్, గ్రేట్ అండ్ గ్రో. వచ్చే వారము వేరే 2 GRలు ఉన్నాయి. సస్పెన్స్, అది నేను ఇప్పుడే చెప్పాను. వచ్చే వారం మనం ధ్యానిద్దాం. దేవుని వాక్యము చుంటేదైన దారు కంట మధురమైనది. దేవుని వాక్యంలో మనము ఆనందిద్దాం. నేను చిన్న ప్రార్థన చేసి ఇక్కడ ముగిస్తున్నాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ బిడ్డలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు తండ్రి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఆశలతో ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు తండ్రి, ఏమేమి మీరు మాకు ఈరోజు నేర్పించారు అది మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ కూడా సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.